హలో అండి. ఈరోజైతే నేను గెడసల పులుసు అయితే పెట్టబోతున్నాను. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ఇంకా ఇవైతే మా సైడ్ ఎక్కువ దొరకవండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే దొరుకుతాయి. మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొచ్చాము. ఇవి ఎందుకంటే పాలిచ్చే తెల్లలకి లేకపోతే ఇంకా పురటాలు కడుపుతో ఉన్న వాళ్ళకి పెడుతూ ఉంటారండి. ఇందులో ఒమేగా ఫ్యాట్స్ అంటే ఎక్కువగా ఉంటాయంట. అందుకని చెప్పేసి ఇంకా అలాగే కాకుండా ఇంకా పిల్లలకు కూడా పెట్టొచ్చంట. బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఇంకా చేపల వల్ల. వీటిని గెడసలు అంటాం మేమైతే, మరి మీరేమంటారో నాకు తెలీదు. ఇంకా వీటిని చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా జిగురుగా ఉంటాయి, చేయడం కూడా చాలా కష్టం అనమాట. నేనైతే ఏదోలా అయితే ట్రై చేశాను, నీట్గా అయితే కడిగేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కారం కూడా వేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇక్కడ పులుసు అయితే పెట్టేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకొక టమాటా, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసేసాననమాట ఆయిల్లో. తర్వాత అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయ, ఇంకా బిర్యానీ స్పైసెస్, అలాగే జీలకర్ర, గసగసాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా మసాలా కూడా వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ మసాలా పేస్ట్ని అయితే వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సేమ్ మన చేపల పులుసు ఎలా అయితే పెట్టుకుంటామో ఇంకా అలాగేనండి. ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోతుంది కదా. ఇంకా తర్వాత అయితే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం, అంటే చేపల్లో తక్కువే వేశాను, అందుకని చెప్పేసి కొద్దిగా కారం, ఇంకా అలాగే కొద్దిగా ఉప్పు అయితే కల్లుప్పు వాడతానండి ఎక్కువ పులుసుల్లో, కర్రీస్లో అయితేని. ఏమన్నా ఫ్రైలు, ఇంకా ఎగ్ రైస్ లేదా టమాటా రైస్ అలాంటి వాటిలో మాత్రమే సాల్ట్ వాడతాను. ఎవరైనా అంతేలేండి. ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత ఇంకా చింతపండు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఆ పులుపుని కలిపేసుకొని ఇంకా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా పులుసు వేసేసుకున్న తర్వాత ఇంకా పులుసు మరిగేటప్పుడు అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గెడసలను కూడా వేసేసుకోవాలండి. చాలా సింపుల్, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరు కూడా తినకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా చేపలు కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, ఇంకా ధనియా పౌడర్, ఇంక ఇవన్నీ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగించానమాట. మరిగించేటప్పుడు స్మెల్ బాగా వస్తుందన్నమాట గెడసల పులుసుకి. ఇంకా ఇవి ఎక్కువగాని గోదావరి సైడు, అంటే గోదావరి దగ్గర ప్రాంతాల వాళ్ళకి బాగా దొరుకుతాయి అన్నమాట. గెడసలు, బెత్తులు ఇంక ఇవి బాగా అక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళది ఊరు కూడా ఇంకా అక్కడ దగ్గరే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే బాగా వస్తూ ఉంటాయి. ఇవి రేటు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా మాకు అర కేజీ ఎంతో అనుకుంటాను, ఇంకా 200 అలా పడిందనమాట. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉంటాయి అనమాట. దొరకవు కాబట్టి ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు ఇవి. ప్రతిసారి దొరకవు అనమాట, సీజనల్ చేపలు అనమాట ఇవి. ఇంకా తర్వాత దగ్గరికి అయితే మరిగించేసుకున్నాను. వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పులుసు వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. బాయ్.